హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 ఎంసీక్యూస్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష పైన దాఖలైనటువంటి వాద్యాలను కొట్టివేసిన హైకోర్టు అంటూ మనకైతే అప్డేట్ అయితే ఉందండి. మరి ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్లేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు అనేది తెలుస్తుంది. సో గైస్, మరి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చాలా విధాలుగా మరి ధర్నాలు చేయడం జరిగింది, ప్రభుత్వాన్ని వేడుకోవడం అయితే జరిగింది. ఎన్ని చేసినా, ఎంత టైం వేస్ట్ చేసి మరి కోర్టు కేసుల ద్వారా వెయిట్ చేసినా కూడా, మరి ఎన్ని చేసినా కూడా దీనిపైన మాత్రము పాజిటివ్గా అయితే న్యూస్ రాలేదండి. ఓకేనా? మరి వ్యాజ్యాలను అయితే కొట్టివేసింది. ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్లేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు, రిక్రూట్మెంట్ని యథావిధిగా కొనసాగించండి అంటూ మరి హైకోర్టు ప్రభుత్వాన్ని ఏపీపీఎస్సీని ఆదేశించడం అయితే జరిగిందండి. ఓకేనా? మరి గ్రూప్ 2 పోస్టుల భర్తీలో 2023లో జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు, హారిజంటల్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇవ్వడం జరిగింది. 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గాజువాకకు చెందిన ఎం పార్థసారథి, కడపకు చెందిన ఎం పెంచలయ్య తదితరులు మరి గతేడాది హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ను నిర్ణయించి గ్రూప్ 2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో 77 సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పడం అయితే జరిగిందండి. మరి అభ్యర్థులు ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ మరి న్యాయం జరగలేదు కనుక సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో 77 సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. అంటే సుప్రీంకోర్టుకు ఒకవేళ వెళ్ళినా కూడా సేమ్ ఈ జీవో ప్రకారమే మళ్ళీ తీర్పు వచ్చే అవకాశం కూడా ఉండే విధంగా ఇక్కడ తీర్పు ప్రకటించారండి. చాలా అంటే చాలా లాజిక్గా ఇచ్చారు ఈ తీర్పు మరి న్యాయమూర్తి గారు. నెక్స్ట్, సర్టిఫికేషన్ పరిశీలన కోసం ఎంపికైన కొందరు అభ్యర్థుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషన్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొని విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వారు నోటిఫికేషన్ను సవాల్ చేయడానికి వీల్లేదు, రోస్టర్ పాయింట్ల కేటాయింపులో లోపాలు జరుగుంటే వాటిని సరిచేసుకోవచ్చు, అంతే తప్ప నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఎంపిక కాని అభ్యర్థులు నోటిఫికేషన్ మొత్తాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు, వ్యాజ్యాలను కొట్టేయండి అని చెప్పేసి కోరడం కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా? మరి ఏది ఏమైనప్పటికీ కూడా గ్రూప్ 2 యొక్క మరి ఆ జర్నీ అనేది ముగిసిందనే చెప్పుకోవచ్చు. మరి ఏపీపీఎస్కి కంప్లీట్గా రైట్స్ అయితే రావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయడానికి. ఓకేనా? సో మరి దీని తర్వాతనే మనకు జాబ్ క్యాలెండర్లో కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ లైన్ క్లియర్ అయింది కాబట్టి. సో గైస్, ఎవరైతే మరి గ్రూప్ 2కి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఎవరైతే లాస్ట్ టైం గ్రూప్ 2లో మిస్ అయ్యారో, చివరి దాకా వచ్చి మిస్ అయ్యారో వారు కూడా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ.